జయంతి 156వ జయంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ప్రపంచం యుద్ధం అంటే యుద్ధాల ద్వారా స్వాతంత్రం చెప్పిన నాయకుడు మన మహాత్మా గాంధీ. ఈరోజు మరి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ శాంతి అహింసల ద్వారా కూడా స్వతంత్రాన్ని తీసుకురావచ్చని ప్రపంచానికి చెప్పిన మహానాయకుడు మహాత్మా గాంధీ. అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్రవేత్త గాంధీజీ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. గాంధీజీ వంటి మహానాయకుడు ఈ భూమి మీద రక్త మాంసంతో తిరిగేవాడంటే ముందు తరాల వారు నమ్మరేమో అన్నాడు. ఎందుకంటే మరి ఈ ప్రేమ సత్యాహింసం అని ప్రపంచానికి మొత్తానికి కూడా చాటి చెప్పి భారతదేశాన్ని శాంతి పదంలో నడిపించిన మహానాయకుడు మహాత్మా గాంధీ. ఆ విధానాన్ని మనం ఈరోజు అనుసరిస్తుంది. ఈరోజు మనం చూసుకుంటున్నాం, పశ్చిమాసియాలో కానీ ఎక్కడైనా కానీ యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ మన దేశం మొన్నే ప్రధానమంత్రి మోడీ గారు కూడా శాంతి ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పారు. అక్టోబర్ 2 అంటే మనకి అందరికీ కూడా మన బాపు జయంతి వేడుకలు మన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మన జడ్పీ చైర్మన్ గారు అధ్యక్షతన అందరూ కూడా జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కూడా విచ్చేసిన అందరికీ కూడా మన నమస్కారాలు. మనం ఇప్పుడే మాస్టర్ చెప్పినట్టు మనం రాబోయే తరాలకి ఒక ఆదర్శంగా నిలబడే వ్యక్తి మన మహాత్మా గాంధీ. ఎందుకంటే ఇప్పుడు ఉండే నాయకులందరికీ కూడా ఆయనే ఆదర్శం. రాబోయే తరాలకు కూడా ఇంకా మరింత మన సమాజంలో శాంతి సుస్థిరత ఏర్పడాలంటే ఆయన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం తప్ప మరొక మార్గం లేదు అని ఆయన చేసి నిరూపించిన వ్యక్తి ఆయన. అటువంటి సిద్ధాంతాలని మనం అలవర్చుకోవాలి. ప్రతి సంవత్సరం ఆయన్ని పూజించడమే కాదు, ఆయన చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అలవర్చుకుని మన యొక్క రోజు వారీ కార్యక్రమాల్లో మనం చేసే పనుల్లో కూడా దాన్ని కనుక మనం ప్రతిస్పందిస్తే, మనం యాడ్ చేసుకుంటే, అంటే మనం చేసే పనిలో ప్రేమను కానీ అహింసను కానీ అటు వారు చెప్పిన సిద్ధాంతాలతో అలవర్చుకుని కనుక పనిచేస్తే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆయనతో సమానంగా ఆయనకి దగ్గరగా కూడా వెళ్ళి మనం ఆ స్థాయిలో మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంది. కానీ దానికి కావాల్సింది మన యొక్క కమిట్మెంట్ మాత్రమే. మన కమిట్మెంట్ లేకుండా మనం ఏదో చేద్దాము అనే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి మహాత్మా గాంధీ సిద్ధాంతాలని అందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం మరొక లాల్ బహదూర్ శాస్త్రి భారీ జన్మదినోత్సవం కూడా ఈరోజే. మనం కూడా ఈ కార్యక్రమాలు అలాగే గత 15 రోజులుగా కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించిన మన సిబ్బంది అందరికీ కూడా గ్రామ స్థాయిలో పనిచేసిన శానిటేషన్ సిబ్బందికి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వారికి కూడా ఫెలిసిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భారతదేశ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల పట్టుకుని ఒకసారి చూడండి. ఓకే మేడం. సార్ జోలు తీసేయండి.
అందరికీ నమస్కారం. ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు దండ వేసి మా అందరం కూడా నివాళులు అర్పించుకోవడం, మా స్టాఫ్ అంతా కూడా అర్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా గాంధీజీ గారు ఆశయాలు, ఆదర్శాలు జీవితంలో ఎప్పుడూ కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా గాంధీజీ శాంతి, అహింస వైపు ఆయన నడుస్తుండేవారు. అదేవిధంగా కూడా మనం అందరం కూడా నడవాలని ఆయన ఎంతగానో భావించేవారు. అంతేకాకుండా దాని మీదే కాకుండా ఆయన స్వచ్ఛత, శుభ్రత మీద కూడా ప్రత్యేకమైన అభిమానం ఆయన చూపించేవారు. అంతేకాకుండా ఈ రోజుల్లో భారతదేశం మొత్తం కూడా గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా శుభ్రంగానే ఉంటేనే మన జీవితంలో ఆనందము, సంతోషము ఉంటుందని ఆయన నమ్మారు. కనుకే ఈరోజు ఆయన అక్టోబరు 2వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల ముందు నుంచే కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాము. పరిశుభ్రత అనే పేరుతో స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడుతూ ఉన్నాము. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ నెల రోజుల నుంచి ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి అవగాహన కల్పిస్తూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలని నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా జయంతి. ఆయన కూడా ఒక నినాదాన్ని తెచ్చారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో ప్రజల్లో అత్యంతమైన సేవాభావాల్ని కల్పించే విధంగా ఆయన కూడా ముందుకు సాగారు. ఇలాంటి మహనీయులని అందరినో కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవడం అనేది మన అదృష్టంగా మన అందరం కూడా భావించాలి. కాబట్టి ఇది ఒక కార్యక్రమంలో కాకుండా రోజువారీ దినంలో కూడా మనం ఈ కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని నేను కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.